ప్రేమతో మొదలైన కథ ఇప్పుడు కన్నీళ్లతో ముగియబోతుంది. ఆ చివరి క్షణాల్లో ఏం జరిగింది? వెల్కమ్ బ్యాక్ టు రియల్ స్టోరీస్ విత్ హర్షిత పార్ట్ 2. విధి ఎంత విచిత్రమైనదంటే, చిన్నప్పుడే ఒక రోడ్డు ప్రమాదంలో శృతి తన తల్లిదండ్రులను కోల్పోయింది. శృతికి ఒక అక్క ఉంది. అక్కకి పెళ్ళి అయి వెళ్ళిపోవడంతో అప్పటి నుండి తానే సర్వస్వమైన అమ్మమ్మ శృతిని పెంచి పెద్ద చేసింది. వయస్సు మల్లుతున్న కొద్దీ శృతికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అమ్మమ్మ నిర్ణయించుకుంది. కానీ శృతి మనస్సులో మాత్రం విజయ్ ఉన్నాడు. తన ప్రేమ విషయం శృతి తన అమ్మమ్మతో చెప్పింది. కులం వేరని, విజయ్ ఆర్థిక పరిస్థితి బాగోలేదని అమ్మమ్మ అంగీకరించలేదు. నాకు అమ్మా నాన్న లేరు, అమ్మమ్మే నన్ను కష్టపడి పెంచింది. ఇప్పుడు తన మాట కాదని నేను నీతో రాలేను, అలాగని నిన్ను వదులుకోనూ లేను అంటూ శృతి విజయ్తో బాధను పంచుకుంది. కానీ చివరికి అమ్మమ్మ కోసం విజయ్ని వదులుకోవడానికి సిద్ధపడింది. శృతి పెళ్లి నిశ్చయమైంది. విజయ్ ఎక్కడ పెళ్లి ఆపుతాడో అనే భయంతో శృతి వాళ్ళ అమ్మమ్మ విజయ్పై కేసు పెట్టి స్టేషన్లో వేయించింది. పెళ్లి ముగిసిన 3 రోజులకి విజయ్ను పోలీసులు విడుదల చేశారు. జైలు నుండి బయటకు రాగానే శృతి నుంచి ఫోన్ వచ్చింది. సారీ విజయ్, నేను మా అమ్మమ్మ మాట కాదు అనలేక పెళ్లి చేసుకున్నాను. నువ్వు నా వల్ల బాధపడద్దు. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా పైన నా జీవితంలోకి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టొద్దు, జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసింది. ఆ మాటలకు విజయ్ మనసు ముక్కలైంది. శృతి తనను మోసం చేసిందని తీవ్రమైన కోపం పెంచుకొని ఊరు వదిలి వెళ్ళిపోయాడు. 3 నెలల తర్వాత విజయ్ ఊరికి తిరిగి వచ్చాడు. శృతి వాళ్ళ అక్క విజయ్కి ఎదురైంది. హాయ్ విజయ్, ఎలా ఉన్నావు అని పలకరించింది. విజయ్ శృతి ఎలా ఉంది అని అడగడంతో, నీకు ఇంకా తెలియదా, ఆ రోజు శృతిని నీకు ఇచ్చి పెళ్లి చేసినా ఈ భూమి మీద ఉండేదేమో అని విజయ్తో అన్నది. విజయ్ అసలు ఏం జరిగింది అని అడగగా, శృతి పెళ్లి జరిగిన 3వ రోజే సూసైడ్ చేసుకుని చనిపోయింది. నువ్వు కనిపిస్తే ఈ లెటర్ నీకు ఇద్దామని ఎదురు చూస్తున్నాను. ఈ లెటర్లో ఏం రాసి ఉంది అంటే, సారీ విజయ్, మా అమ్మమ్మ మాట కాదు అనలేక నిన్ను కాదని పెళ్లి చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అర్థమైంది నేను నీ ప్లేస్లో మరొకరిని చూడలేను అని, నీతో రాలేను, అలా అని ఈ జీవితం బతకనూ లేను. నాకు ఏమన్నా అయితే నువ్వు ఏం చేసుకుంటావో అనే భయంతో నీకు కాల్ చేసి నా మీద నువ్వు ద్వేషం పెంచుకునేలా మాట్లాడాను. నన్ను క్షమించు, నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను. ఈ లెటర్ రూపంలో ఇట్లు శృతి, వైఫ్ ఆఫ్ విజయ్ అని రాసి ఉంది. విజయ్ ఈ లెటర్ చదవగానే గుండెలు పగిలేలా ఏడ్చాడు. అప్పటి నుంచి ఈ లెటర్లోనే శృతిని చూసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు.